ఆధ్యాత్మిక విశేషాలు ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా మంచి ఎవరు చెప్పినా మంచి మాటలు వినాలి, వింటారు కూడా అనే నా సంకల్పం నిజం చేస్తున్నారు. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు గుణదోషాల గురించి మాట్లాడుకుందాం. మనం గుణదోషాలు అంటే ప్రతి మనిషిలో మంచి గుణం ఉంటుంది, చెడ్డ గుణం ఉంటుంది కదా. ఒక్కోసారి మన మనస్సు మంచి గుణం వైపే, సత్ప్రవర్తన వైపుకే లాగేస్తుంటుంది. ఒక్కోసారి కొన్ని పరిస్థితుల్లో కొంతమంది విధి లేక కొంతమంది, లేదా కొంతమంది చెడుకే మొగ్గు చూపిస్తారన్నమాట. అంటే దానివల్ల వచ్చే ఫలితాలు కూడా దుష్ఫలితాలే ఉంటాయి. చిన్నప్పుడు మనం అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చే పసి బిడ్డల చేతులు కూడా మూసుకునే ఉంటాయండి కదా. ఎందుకు మూసుకొని ఉంటాయంటే, ఆ పిడికలు ఎందుకు పట్టుకుంటాడంటే, ప్రపంచాన్ని తను చూస్తాను, నేను ఏదైనా పట్టుకోగలుగుతాను, ఈ జన్మ నేను భూమి మీదకి వచ్చేసినాను, నేను ఏదైనా నేను పట్టుకోగలుగుతాను అనే ఒక సంకల్పంతో నా బిడ్డ బయటకు వస్తాడట. ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ పిడికిలు ఎప్పుడైతే తెరుచుకుంటుందో, ఆ తెరుచుకున్న సమయంలో తల్లిదండ్రుల పెంపకమ్మం వల్ల అతను ఏది పట్టుకున్నాడు అనేది డిసైడ్ అవుతుంది కొంత పీరియడ్ వరకు. అది నేను చెప్పేది. ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాల వరకు. ఆ తర్వాత ఇప్పటి జనరేషన్ అంతా ఎవరు రాత వాళ్ళే మార్చుకుంటున్నారు. పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, అది అట్లా జరిగిపోతుంది. అది కలికాలం ప్రభావం. అది అంటే ఇలా పట్టేసుకున్న పిడికిలి మనం ఏం పట్టుకుంటాము, మంచి గుణాలను అలవర్చుకోవాలి. మంచి గుణాలు ఎవరైతే చెప్తారో, ఎవరైతే ఆచరిస్తారో అవన్నీ చూసుకోవాలి, చెయ్యాలి, పట్టుకోవాలి. అంటే సత్కర్మలు చేస్తే మనది కర్మభూమి. ఏ కర్మ చేస్తే ఆ కర్మానికి ఫలితం తప్పకుండా అనుభవిస్తాం. ఇంకేమన్నా శేషభాగం మిగిలి ఉంటే మళ్ళీ వచ్చే జన్మలు అనుభవిస్తాం. మరి ఎందుకు ఇదంతా మనకి అంటే, మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ, మనల్ని మనమే మౌళి చేసుకోవాలి. మనమే మౌళి చేసుకుంటూ, మన లోపల ఏదైతే ప్రతి వీడియోలో చెప్తుంటాను, మన గుణం ఏంటి అనేది మనకి తప్ప, పుట్టించిన భగవంతుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ భగవంతుడు కూడా కర్మసాక్షి అలా చూస్తుంటాడు అన్నమాట. ఈ అమ్మాయి మనసు ఇచ్చాను నేను, ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనసు ఇచ్చాను, ఈ మనస్సుని చెడు వైపు దారి తీసుకుంటున్నాడా, మంచి వైపుకు మళ్ళించుకుంటున్నాడా? ఎందుకంటే ఈ సమస్త ప్రాణికోటిలో ఎవరికీ ఇవ్వలేని ఒక జ్ఞానం అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు కదా. దాన్ని బట్టి మనమేం చేయాలి, చిన్నప్పుడు తల్లిదండ్రుల పెంపకంలో ఎలా ఉన్నాము, పెరిగిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాము, మాకు పెళ్లి లేని మాకు పిల్లలు వచ్చారు ఎలా ఉన్నాము, ఇవన్నీ ఎవరికి వాళ్ళు అంటే ఇవన్నీ ఒకటేనండి. ఒక ప్రతి మనిషికి ఇది ఏమంటారు, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరైతే అండి ప్రపంచంలో ఎక్కడున్నా పర్వాలేదు, ఏ మనిషి అయినా పర్వాలేదు, 3 గుణాలు ఉండాలండి వాళ్ళకి. ఒకటి దైవభక్తి, ఒకటి దేశభక్తి, ఒకటి ధర్మం మీద అనురక్తి ఉండాలి. ఇవి 3 ఉండాలి. దేశభక్తి అంటే తప్పకుండా ఈ దేశంలో నువ్వు పుట్టినందుకు, ఏ దేశంలో పుట్టినా ఆ దేశానికి కావాల్సిన ఏదైనా సేవ, అది పరోపకారం అనుకోండి, మానవత్వ దృష్టితో తీసుకోండి. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా సరే పరోపకార పరాయణత్వం అనేది మనకు ఉండాలి. మానవ ధర్మంగా ఎంతో కొంత దానాలు ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇవన్నీ దేశభక్తి కిందికే వస్తాయి. అవన్నీ దేశానికి సేవ అంటే అంతే. మనలో మానవత విలువలు కరెక్ట్గా ఉంటే అందరూ బాగుంటే దేశం బాగుంటుంది. అది తర్వాత దైవభక్తి, ధర్మం మీద అనురక్తి. ధర్మం మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ధర్మంగా బ్రతకాలని ఎవరికైనా అనిపిస్తుందో వాళ్ళ దైవాన్ని పట్టుకోండి. అంటే ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో దైవనామస్మరణకు మించిన హోమం లేదు. అదే నిజమైన యజ్ఞం అన్నమాట. ఈ కలికాలంలో భగవంతుడు మనకిచ్చిన వరం. ఆ నామాన్ని పట్టుకోండి. మీకేం తెలియదు, భగవంతుని అడగండి. మీరు స్వామి, నేను అల్పుణ్ణి, భగవంతుడా నాలో ఏమి గుణాలు ఉన్నాయో నాకు తెలియదు. ఒకవేళ నేను ఈ దారిలో వెళ్తున్నాను, ఆ దారిలో ముళ్ళుంటాయా పూలుంటాయా నాకు తెలియదు తండ్రి. నా దారిని పూలబాటలాగా మార్చాలంటే నువ్వే నాకు అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. కాబట్టి నువ్వే నన్ను ఆదరించు అని చెప్పేసి ఆయన కోరుకోవాలి. తర్వాత ఎన్నో పుస్తకాలు చెప్పాను కదా, నేను పుస్తకాలే మనకు నిజమైన స్నేహితులు. అందులో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం ఎన్నో చూస్తున్నాం. అంతర్జాలానికి సంబంధించింది, నెట్కి సంబంధించింది ఎన్నో మంచివి చదవండి. ఓపెన్ చేస్తే పనికి మాలినవి అన్నీ వస్తాయి. ఆ పనికి మాలినవి పక్కన పెట్టండి. అంటే నేను ఇది చెప్పాను కదా, మీ గుణం ఎటువైపు లాగుతుందో అది మీకే తెలుస్తుంది అనమాట. మంచి చూడాలంటే మంచి చూడొచ్చు, చెడు చూడాలంటే అటువైపుకి వెళ్ళిపోవచ్చు. దానికి తగిన ఫలితాలు దానికి అనుభవిస్తారు. అది ఇంక అందులో సందేహం లేదు. కాబట్టి
ఈ చిన్నవే నేను చెప్పింది, దేశభక్తి, దైవభక్తి, ధర్మం మీద అనురక్తి. ఈ 3 గుణాలు ఎవరైతే అలవర్చుకుంటారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఉన్నతంగా మీ చుట్టూన్న ప్రపంచాన్ని మీరు ఒక భావనతో చూడండి. ఒకటే ఆలోచించండి, ఎదుటి వాళ్ళకు మనం శత్రువులం కావచ్చు, మన పట్ల వాళ్ళు ద్వేషభావనతో చూస్తారో, అసూయాపరంగా చూస్తారో, కోపంతో అనవసరం. మీరు వారి పట్ల ఒక సద్భావనతో చూడండి. చిరునవ్వే నీకు ఆయుధం, సహనంతో సాధించలేదంటూ ఏమీ లేదు. ఒకవేళ దానికన్నా మించి గనక ఎదుటి వాళ్ళు మీ పైన శత్రుత్వ భావన చూపించి మిమ్మల్ని అవమానించే రకంగా ప్రవర్తిస్తే మౌనంగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి. కాలమే దేనికైనా సమాధానం చెప్తుంది. కాలం కంటే విలువైంది ప్రపంచంలో ఇంకేమీ లేదు. ఆ కాలాన్ని కరెక్ట్గా సద్వినియోగపరచుకోండి. ఈ క్షణం మనది, వచ్చే క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ చిన్న జీవితంలో ఈ రాగద్వేషాలకు అతీతంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, మన చుట్టూన్న ప్రపంచాన్ని ఒక సుహృద్భావ వాతావరణంతో మనం అవన్నీ చూసుకుంటామో, అప్పుడు మన మనసంతా రంజితం అయిపోతుంది అన్నమాట. ఆనందమయంగా ఉంటుంది. అంటే మనం ఉదయం లేచిన తర్వాత సాయంత్రం పడుకునేటప్పుడు మనకు అనిపిస్తుంది, ఈరోజు ఫలానా వాళ్ళు ఇలా బాధ పెట్టారు, వాళ్ళు ఇలా సంతోషపెట్టారు, వీళ్ళకి నేను సంతోషంగా గడిపాను కదా, నేనెలా ఉన్నాను వారి పట్ల, నేనేం చేయాలి, ఇంకా ప్రొద్దున లేస్తే నేను ఇంకేం చేయాలి. ఇదే జీవితం అంతా నిరంతర విద్యార్థులమే మనం. ఏది ఎక్కడ ఫెయిల్యూర్ అయినాము, ఎక్కడేం చేస్తాము, ఎదుటి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా, నీకు అస్సలు సంబంధం లేదు. నీ పని నువ్వు చేయి, నీ దారిలో నువ్వు నడుస్తుంటే ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. భగవంతుడు పట్టుకొని నడిపించినప్పుడు ఏమవుతుంది, ఆ భగవంతుడే మీ సేవ చేస్తే ఆయన మనం ఎక్కడాకి వెళ్తాము, మన బాట పూల బాటనే అవుతుంది కదా, అందులో సందేహం లేదు కదా. కాబట్టి దైవనామ స్మరణం మర్చిపోకండి, ధర్మంగా బ్రతకండి. తర్వాత ఏదైతే కుటుంబ విలువలు ఉన్నాయో ఆ విలువలన్నీ కాపాడండి. భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు, ఇంకా స్నేహితుల మధ్య కావచ్చు, సాటి మనుషుల మధ్య కావచ్చు, ఏదైనా లోపల ఎలాంటి అసూయ ద్వేషాలకు తావివ్వకుండా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి. అలాంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, కలిసి ఉంటే కలదు సుఖము. దేశమే ఒక అద్భుతమైన, అంటే నేను చెప్పాను కదా, ఇలాంటి భగవంతుడు నడిచిన స్థలం ఇది. ఆ భగవంతుడు నడిచిన స్థలంలో మనం ఎలా ఉండాలి, అడుగు వేస్తున్నాం ప్రొద్దున లేవగానే భూమాతకి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఏం చేస్తున్నాం, మన అడుగులు ఎటువైపు ప్రయాణం చేస్తుంటే, మన మనసు ఎటువైపు ప్రయాణం చేస్తుంది, ఇదొక్కటి ఆలోచించుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా ఉన్నత శిఖరాలు మీరు అధిరోహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా వినండి, మంచి మాటలు ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.